ఆమేన్. మనము రేపు మనకి రేపు హీబ్రూ క్లాస్ ఉంటుంది. రేపు అంటే మొన్న ఫిబ్రవరిలో మిస్ అయిన క్లాసు హీబ్రూ క్లాసు రేపు ఉంటుంది కాబట్టి అందరూ మరి క్లాస్కి రావాలని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా 9వ తారీఖున మనకి 9 తారీఖున న్యూ ఇయర్ 9వ తారీఖు ఉదయం 10 గంటలకి వైఎంసీఏలో మనకి నూతన సంవత్సర ప్రార్థన 10 గంటలకి ఉదయం 10 గంటలకి ఉంటుంది. ఆ రోజు సెలవే ఉంటుంది కాబట్టి అందరూ సిద్ధపడి రావాలని కోరుతున్నాను. తర్వాత పస్కా పండుగ 22వ తారీఖు ఉంటుంది. 21 రాత్రి ప్రభురాత్రి భోజనం, 22 శిలువ ధ్యానం ఉంటుంది. మరి అందరూ దానికోసం సిద్ధపడాలని కోరుతున్నాను. మనము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయములో ఆజ్ఞల్ని మనం చూస్తున్నాం. రెండవసారి వ్రాయబడి ఉన్న ఆజ్ఞల్లో అక్కడ మనం వాటి గురించి ధ్యానం చేస్తున్నాం. పోయిన వారం మనం 11వ వచనం వరకు అక్కడ మరి దేవుని నామము పరిశుద్ధమైంది అనే విషయం అక్కడ చూసాము. అంటే ఎన్నో ఆజ్ఞది అక్కడికి ఎన్నైనా 3 ఆజ్ఞలు అయిపోయినాయి. మొదట ఆజ్ఞ ఏంటి? మొదట ఆజ్ఞ ఏంటి? మర్చిపోతున్నారు అందరూ. మీతో పాటు నేను కూడా మర్చిపోతేట. చెప్పండి. మొదట ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేనే. కాబట్టి దేవుడు ఒక్కడే దేవుడు అనే విషయాన్ని మనము మొదటి ఆజ్ఞలో మనం చూస్తున్నాం. రెండవ ఆజ్ఞ, నో అదర్ గాడ్, వేరే దేవుడు ఉండకూడదు. తర్వాత రెండవ ఆజ్ఞ ఏంటి? రెండవ ఆజ్ఞ, ఎటువంటి విగ్రహాన్ని పోలికను చేసుకోకూడదు. మొదటి ఆజ్ఞ యెహోవా దేవుడు ఒక్కడే. రెండవ ఆజ్ఞ, ఎటువంటి రూపాల్ని చేసుకోకూడదు. మూడవ ఆజ్ఞ ఏంటి? నేను రోషము గల దేవుణ్ణి. మరి దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మూడో ఆజ్ఞ, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇప్పుడు 3 ఆజ్ఞలు అయినాయి. ఇప్పుడు 4వ ఆజ్ఞ మనం 12వ వచనం నుంచి చూస్తాం. 12 నుంచి 15 చదవండి ఎవరన్నా. 12 నుంచి 15 4వ ఆజ్ఞ. దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెైనను, నీ దాసుడైనను, నీ దాసైనను, నీ ఎద్దైనను, నీ గాడిదైన, నీ పశువులో ఏదైనను, ఇంట్లో ఉన్న పరదేశి అయిన ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసిను విశ్రమింపవలెను. 15 కూడా 15. నీవు ఐగుప్తు దేశమందు దాసులమై ఉన్నప్పుడు ఈ దేవుడైన యెహోవా బాహుబలము చేతను దాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొను. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. ఇప్పుడు మొదటి ఆజ్ఞ మనకి ఎక్కడ ఉంటుంది? 6, 7 వచనాల్లో చూస్తాం. మొదటి ఆజ్ఞ కదా, నేనే దేవుడు నేను చెప్తున్నాడు ఆయన, వేరే దేవుడు ఎవరు ఉండకూడదు. అదేంటి? మొదటి ఆజ్ఞ. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. మొదటి ఆజ్ఞ యెహోవా దేవుడు, ఆయన తప్పించి ఎవరు దేవుడు ఉండకూడదు. రెండవ ఆజ్ఞ ఏంటి? దేవుని పోలిక చొప్పున ఎలాంటి విగ్రహాన్ని చేసుకోకూడదు. ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఆయన వేరే రూపాన్ని చేసుకోకూడదు. దేవుని పేరుని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఇది ఇకపోతే రెండో ఆజ్ఞ వేరే రూపాన్ని చేసుకోకూడదు. మూడో ఆజ్ఞ ఏంటి? మూడో ఆజ్ఞ
దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 3వ ఆజ్ఞ 11వ వచనం. దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 3వ ఆజ్ఞ. ఒకడే దేవుడు, మొదట ఆజ్ఞ. దేవుని రూపాన్ని చేసుకోకూడదు, 2వ ఆజ్ఞ. 3వది ఏంటి? దేవుని పేరును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 3. 4వ ఆజ్ఞ ఏంటి? విశ్రాంతి దినం, సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించాలి. ఇవి 4 దేవునికి సంబంధించిన ఆజ్ఞలుగా మనం చూస్తున్నాం. ఒకటేంటి? దేవుడు ఒకడే. రెండవది రూపాన్ని చేసుకోకూడదు. దేవుని పేరుని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. మూడవది దేవుని పేరుని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. 4వది ఏంటి? శాంతినం పరిశుద్ధంగా ఆచరించు. ఇవి 4 ఆజ్ఞలు బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 4వ ఆజ్ఞ గురించి మనం చూస్తున్నాం. ఏమిటది? సబ్బాతును పరిశుద్ధముగా ఆచరించాలి. సబ్బాతును పరిశుద్ధముగా ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ఎలా ఆచరించాలి అనేది ఇక్కడ. పరిశుద్ధముగా ఆచరించాలంటే ఏమిటి? 6 దినాలు సబ్బాతును పరిశుద్ధముగా ఆచరించాలి అంటే టు కీప్ ఇట్ హోలీ. మిగతా 6 రోజులు ఏం చేయాలంట? మనము కష్టపడి పని చేయాలంట. సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించాలి అంటే మొదటగా ఏం చేయాలి? 6 రోజులు కష్టపడి పని చేయాలి. 6 రోజులు కష్టపడి పని చేయకుండా సబ్బాతును పరిశుద్ధంగా ఆచరించడం కుదరదంట. చూడండి మరి అక్కడ ఉన్న లింక్. తర్వాత 7వ రోజున ఏ పని చేయకూడదు. ఏ పని చేయకూడదు. ఇది అక్కడ ఉన్నది. అయితే నిర్గమాకాండము 20వ అధ్యాయానికి రండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 8 నుంచి 11 చదవండి. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, ఇందులో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములో యెహోవా ఆకాశమును ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచండి. ఇక్కడ ఈ సబ్బాతును గురించిన ఆజ్ఞ నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో ఎలా రాయబడిందో ఒకసారి చూద్దాం. మొదటిది 8వ వచనంలో ఇక్కడ ఏముంది? పరిశుద్ధముగా ఆచరించడానికి గుర్తుపెట్టుకో అని ఉంది. ఇక్కడే ఉందో చూద్దాం. ఇక్కడ నీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్లుగా దాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి అంటే గుర్తుపెట్టుకోవాలి అని అక్కడ ఉంది. ఏది? నిర్గమాకాండంలో. ఇక్కడ ఆచరించాలి అని ఉంది. మంచిది. రెండోది 13వ వచనంలో, నిర్గమాకాండంలో 9వ వచనంలో 6 దినాలు కష్టపడి పనిచేయాలని ఉంది. ఇక్కడ ద్వితీయోపదేశకాండం 13వ వచనంలో కూడా 6 రోజులు కష్టపడి పనిచేయాలి. బాగానే ఉంది ఇంతవరకు కదా. ఇకపోతే మళ్ళీ నిర్గమాకాండం 10వ వచనం, 7వ దినము యెహోవాకు విశ్రాంతి దినం, దానిలో ఏ పని చేయకూడదు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో 14వ వచనం, అక్కడ కూడా ఏముంది? 7వ దినము యెహోవాకు విశ్రాంతి దినం, నీవు కానీ మీ ఇంట్లో కానీ ఎవరు పని చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్స్ ఏంటి? మొదటిది ఏంటి? విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి గుర్తుపెట్టుకోవాలి, ఆచరించాలి. విశ్రాంతి దినం రాబోతుందని గుర్తుపెట్టుకోవాలి, ఆచరించాలి. మొదటిది. రెండోది ఏంటి? 6 రోజులు కష్టపడి పనిచేయాలి. 6 రోజులు కష్టపడి పనిచేయాలి. ఇక 3వ అంశం ఏంటి? ఈ 7వ దినము యెహోవాకు విశ్రాంతి దినము. ఇది చూడండి బాగా. ఎవరికి విశ్రాంతి దినం? యెహోవాకు. 2 చోట్ల అదే ఉంది. యెహోవాకు విశ్రాంతి దినము, యెహోవాకు విశ్రాంతి దినము అని ఉంది అక్కడ. కాబట్టి ఇక్కడ దేవుడు ఏర్పాటు చేశాడు అని చెప్తున్నాడు.
ఈ విషయాన్ని గనక మనము ఆది కాండంలో చూస్తే 2వ అధ్యాయంలో 3వ వచనం చదవండి. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలైనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సూచించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించాను. కాబట్టి ఇక్కడ దేవుడు ఆ మిగతా రోజులన్నిటిలో పని పూర్తి చేసి ఆ 7వ దినమున విశ్రమించినట్లుగా అక్కడ రాయబడింది. దేవుడు విశ్రమించినట్లుగా రాయబడింది. విశ్రాంతి దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న దాన్ని మానవులు కూడా ఆచరించాలి. అది దేవుడినిది, దేవుడు దాన్ని గైకొన్నాడు, మానవులు కూడా దాన్ని గైకొనాలి. అదే ఇక్కడ 10 ఆజ్ఞల్లో ఉంది, ఇక్కడ ఈ ఈ ఆజ్ఞలో ఉంది. తర్వాత ఏ పని చేయకూడదని ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. 3 పాయింట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు నిర్గమాకాండము 20:11 చదువుతున్నాను. ఎందుకు చేయకూడదు, ఏ పని ఎందుకు చేయకూడదు అని చెప్తున్నాడు 11వ వచనంలో. 6 దినాల్లో సృష్టి అంతా దేవుడు చేశాడు కాబట్టి, 7వ దినమున ఆయన విశ్రమించాడు కాబట్టి దాన్ని ఆయన ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. అక్కడ మనం చదువుకున్నది ఇక్కడ ఉంది. ఏది ఆది కాండంలో చదువుకుంది ఇక్కడ ఉంది. ఓకే, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, దాన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. ఆయన ఆచరించాడు, ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. 3 అంశాలు ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలోకి రండి. 5వ అధ్యాయము 15వ వచనంలో ఎందుకు ఆచరించాలి ఇక్కడ ఉంటుంది. చదవండి. 15వ వచనం ఏముందో. ఈ ఐగుప్తు దేశమందు దాసుడవైనప్పుడు చేతను నిన్ను అక్కడి నుండి రప్పించనని జ్ఞాపకము చేసుకొనుము. అందుచేత విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించను. ఇక్కడ 2 చోట్ల ఎందుకు ఆచరించాలనే దానికి కారణాలు ఇక్కడ మనకి వేరేగా కనపడుతున్నాయి. నిర్గమకాండ 20లో ఏమనుంది? దేవుడు సృష్టిని చేసి ఆయన 7వ దినం విశ్రమించాడు కాబట్టి విశ్రాంతి దినమును ఆయన ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు కాబట్టి నువ్వు ఆచరించాలి అని ఉంది అక్కడ. ఓకే, ఇక్కడ గనక చూస్తే ఈ అధ్యాయం ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఇక్కడ ఐగుప్తు దేశములో నువ్వు దాసుడుగా ఉన్నావు కాబట్టి ఆయన యొక్క బలం చేత నిన్ను ఆయన దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, దాన్ని గుర్తు చేసుకుని నువ్వు విశ్రాంతిని ఆచరించు అని చాలా స్పష్టంగా ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. కాబట్టి ఇశ్రాయేలుకి దేవుడు 2 విషయాలను చెప్తున్నాడు. సబ్బాతును దేవుడు ఆచరించాడు, దాన్ని ఆశీర్వదించాడు, దానిని పరిశుద్ధపరిచాడు అని నిర్గమాకాండంలో ఉంది. ఇక్కడ చూస్తే ఏమనుంది? ఐగుప్తు దేశంలో నువ్వు దాసత్వంలో ఉన్నావు కాబట్టి నీవు దాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి ఇక్కడ మనము 2 విషయాల్ని 2 చోట్ల కొంచెము మార్పు ఉన్నట్లుగా మనం గమనిస్తాము. కాబట్టి అక్కడ చెప్పిన అంశానికి ఇక్కడ కొంచెం వేరే విషయాన్ని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు సబ్బాతు విషయంలో చాలా అంశాలని అక్కడ చూపిస్తున్నట్లుగా చూస్తాం. ఆయన 6 రోజులు సృష్టించి 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆ రోజున ఆయన ఆశీర్వదించాడు, ఆ రోజున పరిశుద్ధపరిచాడు అని అక్కడ ఉంది. తర్వాత ఇక్కడేమని చెప్తున్నాడు? నిన్ను ఆయన ఐగుప్తు దేశం యొక్క దాసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు సబ్బాతును ఆచరించాలి. బానుందా? బానే ఉందిగా. మరి మనము ఇశ్రాయేలీయులం కాదు కదా, మరి మనం ఎందుకు ఆచరించాలని కొంతమంది ఇతర క్రైస్తవులు ప్రశ్నిస్తారు. దే విల్ క్వశ్చన్ us. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఇశ్రాయేలీయులు
ఐగుప్తు దేశంలో దాసత్వం నుంచి విడుదల చేయబడ్డారు కాబట్టి జ్ఞాపం చేసుకొని వాళ్ళకి చెప్తున్నాడు. అలాగే అన్య జనాంగముగా ఉన్న మనము అనేక అన్యాచారాల్లో ఉన్నప్పుడు తన కుమారుణ్ణి లోకంలోనికి పంపించి మనకు రక్షణ అనుగ్రహించాడు. ఆయన మనకు రక్షణ అనుగ్రహించాడు కాబట్టి మనము దాన్ని ఆచరించాలి. కానీ మన సహోదరులు ఏం చేస్తున్నారు? ఆదివారమున ఆయన లేచాడు, ఇదిగో ఇప్పుడు ఇవాళ పండగ చేసుకున్నారు, ఎల్లుండి లేస్తాడంట ఆయన. సరే, వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వాళ్ళని మనం ఏమీ అపహాస్యం చేయట్లే. కానీ వాళ్ళు చెప్పేవి వాక్యానుసారంగా లేవు, వాక్యంలో ఉన్నట్టుగా చేయట్లే. ఏం చేస్తున్నారు? వాళ్ళు మార్పు చేసిన విధంగా అక్కడ చేస్తున్నారు. ఏమిటి? ఇక్కడ సబ్బాతును ఆచరించాలని ఇక్కడ వాక్యం ఏముంది? ఆయన యావత్తు సృష్టిని చేశాడు, ఆయన విశ్రమించాడు, దేవుడు సాక్షాత్తు విశ్రమించాడు. ఆ రోజును దేవుడు ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు. ఇవి కారణాలు. ఇంకో మాట ఇక్కడేముంది? ఇంకో మాట, దాసత్వం నుంచి విడుదల చేశాడు, దాసత్వం నుంచి విడుదల చేశాడు. కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి. కానీ క్రైస్తవులు ఏం చెప్తున్నారు? మెస్సయ్య ఆదివారమున పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి ఆదివారం పరిశుద్ధపరచబడిందంట. వింటున్నారా బాగా? మెస్సయ్య, యేసు ప్రభు, యెషువా మెస్సయ్య ఆదివారమున మరణము నుంచి లేచాడు కాబట్టి ఆ రోజు పరిశుద్ధపరచబడిందంట. ఎవరు చెప్పారు? ఎక్కడుంది? ఎవరు చెప్పారు? ఎక్కడ ఉంది? అది మాత్రం చూపించరు. బైబిల్లో లేని అంశాలని అబద్ధ బోధలు చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వారు గుడ్డివారై ఉండి వాళ్ళకి దారి కనపడదు, వారు ఇతరులకు దారి చూపిస్తామంటాడు. తర్వాత ఇంకొక అంశము బాగా గమనించాల్సిన అంశం ఇంకోటి ఏంటి? పరిశుద్ధాత్మ కుమ్మరించబడినది కాబట్టి. ఏమిటండి ఇంకో అంశం? రెండో అంశం ఏంటి? పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన రోజు ఆదివారం అంట. పెంతుకోస్తు పండగ ఎల్లప్పుడూ ఎప్పుడు ఆదివారమే వస్తుందంట అని ఇతరులు ఆదివారం అనుసరించే వాళ్ళు బోధిస్తున్నారు. కానీ దేవుని సంఘంలో ఉండే కొంతమంది కూడా ఇవాళ ప్రతిపాడులో నడిపించేవాళ్ళు, ఇంకా కొన్ని చోట్ల నడిపించేవాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ పెంతుకోస్తు పండుగ ఆదివారం వస్తుందంట, పెంతుకోస్తు పండుగ ఆదివారం వస్తుందంట అని కొత్త లెక్కలు చెప్పి మరి పెంతుకోస్తు పండుగ ఆదివారాన్ని ఆచరిస్తున్నారు. అసలు ఆదివారానికి ప్రాధాన్యతను కలుగ చేసిన వాళ్ళు ఎవరు? అపవాది అనుచరులు, రోమా సంఘము, క్రైస్తవ మెస్సయ్యకు వ్యతిరేకులు. వాళ్ళందరూ వాళ్ళు సూర్యుడిని ఆరాధించే ఆ రోజుని క్రైస్తవ మతానికి అంటగట్టి ఆ రోజుని దేవుడు పరిశుద్ధపరిచాడని చెప్పేసి దాన్ని మార్చివేసి దానికి రెండు కారణాలు చూపిస్తున్నారు. ఏమిటి? ఒకటి, మెస్సయ్య, యెషువా మెస్సయ్య అనబడే దేవుని కుమారుడు ఆ రోజున పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? నెంబర్ 2 మీరు చెప్పాలి. పెంతెకోస్తు పండుగ రోజు ఆదివారం వస్తుందంట. కాబట్టి ఆదివారాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడంట, ఆశీర్వదించాడంట. అందుకని 7వ రోజును విడిచిపెట్టేసి ఆదివారానికి మార్చేశారంట. ఇప్పుడు నేను ఆ రోమన్ క్యాథలిక్ సంఘం యొక్క విశ్వాసంలో ఉండేవాళ్ళు ఆదివారాన్ని అనుసరిస్తే దాని గురించి మనం ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ సబ్బాతును ఆచరిస్తున్నాము అని చెప్పి బోధించి డబ్బా కొట్టుకునే మన సహోదరులు
పెంతుకోస్తు పండుగ ఆదివారమే వస్తుందంట, ప్రతి సంవత్సరము ఆదివారమే వస్తుందని మరి బైబిల్లో లేని దాన్ని వాళ్ళు మార్చి చెప్తున్నారు. దీన్ని మనం ఏమి చేయాలో ఆలోచించుకోండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉండే బోధల్ని, ఆ సిద్ధాంతాలని మార్చి తారుమారు చేసేవాళ్ళు ఆదివారపు సంఘములో, రోమన్ క్యాథలిక్ సంఘంలో ఏ విధంగా ఉన్నారో ఈ రోజున దేవుని సంఘంలో కూడా తయారైపోయారు. ఇంకేమనంటే ఈ సంఘాన్ని స్థాపించి పుస్తకాలు రాసిన తేరా అబ్రాం గారికి కూడా తెలియదంట. వీళ్ళు ఇప్పుడు కొత్తగా కనిపెట్టారంట. అబ్రాం గారికి తెలియదంట, వీళ్ళకి తెలుసంట. కాబట్టి ఏ విధంగా దుర్బోధలు వచ్చేసినాయి అన్నది మనం గమనిస్తున్నాము. కాబట్టి ఇక్కడ సబ్బాతుని దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఒకసారి మాట చెప్పాడంటే ఆయన మార్పు లేనివాడు. ఆయన మాటకి తిరుగుండదు, మార్పు ఉండదు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఒకసారి దేవుడు చెప్పిన తర్వాత దాన్ని దేవుడు మార్చడు, ఎక్కడా మార్చినట్టుగా లేదు. కానీ అపవాది యొక్క తంత్రాల చేత, మాయోపాయాల చేత మానవుడు, మరి ముఖ్యంగా సేవకులుగా, దేవుని సేవకులుగా చెప్పబడే వాళ్ళు ఈ యొక్క దుర్బోధల్ని, మార్పు చేసిన బోధల్ని చేస్తున్నారు. అందులో రోమన్ క్యాథలిక్ సంఘం ఉంది, ఆదివారాన్ని ఆచరించే వాళ్ళ సంఘం ఉంది. ఈ రోజున సబ్బాతోళ్ళు కూడా అట్లాగే తయారయ్యి తారుమారు చేసే బోధనలు బోధిస్తున్నారు. ఇది మనం గమనించాలి. కాబట్టి పరిశుద్ధముగా ఆచరించడం అనే విషయాన్ని మనము లూకా సువార్త 6వ అధ్యాయములో చూస్తాం. లూకా సువార్త 6వ అధ్యాయము చూడండి ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. ఒక విశ్రాంతి దినమున ఆయన పంట చేలో బడిగి వెళ్ళచుండగా ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులతో నలుపుకొని తినుచుండిరి. అప్పుడు పరిసయ్యుల్లో కొందరు విశ్రాంతి దినమున చేయదగనిది మీరు ఎందుకు చేయుచున్నారని వారిని అడగగా, అది ఏమింది? ఒక సబ్బాతు రోజున వాళ్ళు ఏం చేస్తున్నారు? వాట్ హ్యాపెండ్? పంట చేలలోంచి ప్రయాణం చేస్తున్నారు. పంట చేలలోంచి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడి నుంచి అండి? ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నారు? ఎవరు చెప్పట్లే నాకు. పంట చేలలోంచి ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎన్నో అధ్యాయము? లూకా సువార్త 6వ అధ్యాయము. ఎవరు రాశారు దీన్ని? ఈ పుస్తకాన్ని ఎవరు రాశారండి? మీ మెదడుకి ఎప్పుడు పదును పెడతానే ఉండాలి, లేకపోతే కష్టమే వాక్యం వింటాం. ఎవరు రాశారు? లూకా రాశాడు. లూకానే రాశాడు. రాశాడంటారా? సరే, లూకా గారు రాశాడు. ఓకే. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరిచిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించకును ఆరంభించిన వాటినన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయంలో గూర్చి బోధించు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకునేను. కాబట్టి ఇక్కడ థియోఫిలాకి చెప్తున్నాడు. ఎవరు? లూకా అనే ఆయన ఏమంటున్నాడు? నా మొదటి గ్రంథం అంటే ఏది?
ఆయన రాసిన మొదటి గ్రంథం అంటే ఏది? అపోస్తుల కార్యం. మొదటి గ్రంథము లూకాసు వార్త. అది అపోస్తుల కార్యాలు వచ్చి రెండవ గ్రంథం, రెండవ పుస్తకం. ఇది మనం గమనించాల్సింది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు 6వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 6వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 6వ అధ్యాయంలో చూడండి, అక్కడ శిష్యులు పంట చేలలో పడి వెళ్తారు. ఇప్పుడు ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, ఇది ఎప్పుడు రాశారు, ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు రాసి? లూకా అన్న ఆయన రాసి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 సంవత్సరాలు అయింది ఈ పుస్తకం రాసి. ఎంతకాలం అయింది? లియోని ప్రభాత వినపడుతుందా? జవాబులు ఏం చెప్పట్లేదు, నన్ను ప్రశ్నలు అడుగుతావు నువ్వు. అప్పుడప్పుడు జవాబులు చెప్పాలి నువ్వు. లియోని ప్రభాత వినపడుతుందమ్మా? వింట్లా? మరి సమాధానాలు కూడా చెప్తూ ఉండాలి. ఇక్కడ ఈ పుస్తకం ఎప్పుడు రాశాడు అనేది చాలా ప్రాధాన్యం అంశమే. 2000 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. నా చిన్నతనంలో అంటే సుమారుగా 50 సంవత్సరాల క్రితం లేకపోతే 55 సంవత్సరాల క్రితం, ఉదాహరణకి డాక్టర్ సలోమి గారు చిన్నప్పుడు ప్రతిపాళ్ళు చదువుకున్నారు. ప్రతిపాళ్ళు రోడ్లు ఎట్లా ఉండేవి అని ఒకసారి ఆలోచిస్తే మన రోడ్డు మనకు గుర్తొస్తుంది. ఈ తారు రోడ్లు ఇవన్నీ అంత బాగా చిన్న చిన్న రోడ్లు ఉండేవి పూర్వకాలం. అంటే ఒక 50 సంవత్సరాల క్రితమే మనం ప్రయాణం చేసేవి. అప్పటికి ఇప్పటికి ఎంతో మార్పు వచ్చింది. 100 సంవత్సరాలు వెనక్కి వెళితే అసలు రోడ్లు కనపడవు. కాబట్టి ఇంకా 2000 సంవత్సరాలు వెనక్కి వెళితే రోడ్లు చాలా తక్కువగా ఉండేవి. అప్పుడు కాలువలు దాటుకుంటూ, కొండలు దాటుకుంటూ, పొలాలను దాటుకుంటూ ప్రయాణం చేయాలి. అంటే మన ఊహకి అందదు ఆ వెనుకబాటుతనము. అప్పుడు ప్రజల యొక్క జీవన విధానము, బస్సులు, లారీలు, మోటార్ సైకిళ్ళు ఏమి లేవు. అప్పుడు ఏముండేవి? కేవలము ఎద్దుల బండి, గుర్రము, గాడిదలు, నడక, ఇవే ఉండేవి. అసలు వాహనాలు ఇటువంటి ఏమి ఉండేవి కాదు. కానీ వేగవంతం స్పీడ్గా నడవటం దేని మీద? ఆ రోజుల్లో స్పీడ్గా వెళ్ళటం అంటే చెప్పండి. గుర్రం మీద. గుర్రం కంటే ఇంకా స్లోగా నడిచే ఏవి? గాడిద, ఎద్దుల బండి, తర్వాత ఒంటె, ఏనుగు, తర్వాత కొంతమంది కుక్కలతో నక్కలతో కూడా చిన్న చిన్న బళ్ళు కట్టి వెళ్ళేవాళ్ళంట. ఈ విధంగా జంతువులతో బళ్ళు నడిచేయి. కాబట్టి మా చిన్నతనంలో మేము కైకలూరు నుంచి మండవెల్లి జట్కా టక్ 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 అని జట్కా బండి లేదు. మీకు ఎవరికైనా గుర్తుందా? హైదరాబాద్ లో కూడా మా చిన్నతనంలో ఇక్కడ జట్కా బండిలు స్టేషన్ ఎదురుకుండా ఉండేవి. గుర్తుందా మీకు? టాంగాలు ఉండేవి. గుర్తుందా? కాబట్టి ఒకసారి మనము వెనక్కి వెళ్ళిపోతే కాలంలో ఆ రోజులు ఎంత వెనకబాటుతారు అంటే, అప్పుడు రోజులో నడిచి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏదుంటే దాన్ని దాటి వెళ్ళాలి. అలా శిష్యులు నడిచి వెళుతూ ఉంటే దారిలో చేలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. ఆ పొలాల గుండా వాళ్ళు వెళతా ఉంటే ఏమైంది? అక్కడ ఆకలి వేసింది వాళ్ళకి. ఏం జరిగింది? ఆకలి వేసింది. ఆకలి వేస్తే వాళ్ళు ఏం చేశారంట? అక్కడ మొదట అక్కడ ఏం చేశారు? వాళ్ళు సబ్బాతుని మీరినారు. అక్కడ మనం చదువుకున్నది ఏంటి? సబ్బాతులు ఏ పని చేయకూడదు. వాళ్ళు ఇక్కడ 4 పనులు చేశారంట. 4 పనులు. ఒకటి, వెన్నుల్ని త్రుంచారు. దే హ్యావ్ రీప్డ్. నలిపిండ్రు. ఆ వెన్నుల్ని ఏం చేశారు? నెంబర్ 1 ఏంటి? నెంబర్ 1 చెప్పండి. వెన్నుల్ని దే హ్యావ్ రీప్డ్, తుంచారు. నెంబర్ 2, చేతులతో నలిపిండ్రు. థ్రెష్డ్, చేతులతో నలిపారు. మూడోది విన్నోడ్ అంటే పొడి చేశారంట. ఇట్లా అని పొడి చేశారు. దాన్ని చేతులతో ఇట్లా తుంచారు. దాని నుంచి తుంచారు. చేతులతో మళ్ళీ దాన్ని అవన్నీ విడదీసి మళ్ళీ ఇలా 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 పొడి చేశారు. 3 పొడి చేసిన తర్వాత తిన్నారు. 4 రకాల తప్పులు చేశారంట. కాబట్టి పూర్వము ఈ రబ్బీలు అంటే ఈ బోధకుల యొక్క ఆచారం ప్రకారము విశ్రాంతి దినంతో చేతులతో భుజాల మీద
ఏ పని చేయకూడదు, చేతులతో ఏ పని చేయకూడదు, భుజాల మీద ఏది మోయకూడదు. కానీ కాలితో, చేతులతో, చెవితో, వెంట్రుకలతో, చెప్పులతో పనులు చేయొచ్చంట. చూడండి గమ్మత్తు, చేతితో భుజం మీద పని చేయకూడదు, కానీ కాలితో, తర్వాత మోచేత్తో, చెవితో, వెంట్రుకలతో, చెప్పులతో పనులు చేయొచ్చంట. చూసారా, వాళ్ళకు వాళ్ళు నిర్ణయించుకున్నారు ఇవన్నీ కూడా. కాబట్టి ముడి వేయకూడదంట, ముడి. అయితే స్త్రీలు నడుంకి ఇలా బట్టలు కట్టేటప్పుడు ముడేసుకోవచ్చంట. ఇలాంటి కొన్ని రూల్స్, ఇవన్నీ ఎవరు పెట్టారు? యాజకులు, రబ్బీలు పెట్టారు ఈ రూల్స్ అన్ని కూడా, వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి సబ్బాతు రోజున ఈ విధంగా వాళ్ళు పని చేయకూడదని కొన్ని రూల్స్ పెట్టుకుని ఆ పనులు చేస్తే వాళ్ళకి శిక్షలు వేయటము, కొన్నిసార్లు మరణ శిక్షలు కూడా విధించే పరిస్థితులు ఉండేవి. కాబట్టి ఇక్కడ 6 దినములలో దేవుడు సృష్టిని చేసి 7వ దినమున ఆయన విశ్రమించాడు. కాబట్టి ఆ విశ్రాంతిని ఎలా గైకొనాలో వారికి పూర్తిగా తెలియదు. మనము ఆదికాండం 2:3లో దేవుడు ఏ పని చేయొద్దన్నాడు, కానీ మెస్సయ్య ఏం చెప్పాడు? కొన్ని పనులు చేయొచ్చు అని చెప్పాడు. అంటే మనము లాభాపేక్ష లేకుండా మరి దేవుని కార్యాలు కొన్ని చేయొచ్చు అని ఆయన వివరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ పూర్వకాలంలో ఆచరణ కోసం సబ్బాతుని ఆచరించేవాళ్ళు, కానీ హృదయముతో సబ్బాతుని ఆచరించేవాళ్ళు కాదు. అంటే అందరూ అని కాదు, అట్లా ఆ ఆచరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, హృదయ శుద్ధికి తక్కువ ప్రాధాన్యతనే ఇచ్చేవాళ్ళు. ఈ విధంగా మరి సబ్బాతుని వాళ్ళు ఆచరించేవాళ్ళు అనే విషయాన్ని మనము చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సబ్బాతుని పరిశుద్ధంగా ఆచరించడం అనే దాంట్లో ఎంతో నిగూఢమైన అర్థము ఉన్నది. దాన్ని మనము గమనించాలి, దాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనము మరి ముందుకు వెళ్ళాలి అని వాక్యము మనకి తెలియజేస్తుంది. వచ్చే వారం మనం మరి 5వ ఆజ్ఞ నేర్చుకుందాం. 5వ ఆజ్ఞ తల్లిదండ్రులు సన్మానించడం. 5, 6, 7, 8, 9, 10 6 ఆజ్ఞలు మానవులకు సంబంధించినవి. మొదటి 4 ఎవరికి సంబంధించినవి చెప్పండి? మొదటి 4 దేవునికి సంబంధించినవి, చివరి 6 మానవులకు సంబంధించినవి. వచ్చే వారం మానవులకు సంబంధించిన 5వ ఆజ్ఞ నుంచి మనం నేర్చుకుందాము. ప్రార్థన చేసుకుందాము.